మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. నాగర్ కర్నూలు జిల్లాలో మాట్లాడిన కేటీఆర్ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. భీమవరం బుల్లభాయ్ అని రేవంత్ రెడ్డికి కొత్త పేరు పెట్టారు కేటీఆర్. కోస్గి సభలో అన్ని బూతులే మాట్లాడారని ధ్వజమెత్తారు. నేను ఆంధ్రాలో చదివితే మీకు ఏం నొస్తుందని ప్రశ్నించారు. మీ అల్లుణ్ణి ఆంధ్ర నుంచి తెచ్చుకోలేదా అని సీఎం రేవంత్ రెడ్డిని అడిగారు కేటీఆర్. నా మీద ఎందుకు ఏడుస్తున్నారు? నేను అమెరికాలో చదివినా నా బాత్రూమ్ ను నేనే కడుక్కున్నా. మీకేం బాధ స్వామి? రేవంత్ కు ఒర్రేది ఒకటే తెలుసు, శపథాలు పథకాలపై చెయ్యండి. రైతు బంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చింది. యూరియా కోసం రైతులు అధికారుల కాళ్ళు మొక్కుతున్నారు. చెప్పులు లైన్ లో పెడుతున్నారు. హామీలు ఇచ్చి మోసం చేశారు. కేసీఆర్ కు పేరు వస్తుందని పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదు. త్వరలో పాలమూరుకు కేసీఆర్ వస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయింది. 10% పూర్తి చేయడానికి రేవంత్ కి చేత కావడం లేదు. నీళ్ల గురించి అడిగితే నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారు. 6 గ్యారెంటీల గురించి అడిగితే అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. వంగూరు మండలంలో బీఆర్ఎస్ దే హవా. కార్యకర్తలు నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతోనే గత ఎన్నికల్లో ఓటమి. ఇక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను పండబెట్టారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇదే హవా కొనసాగాలి అని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం సర్పంచ్లందరికీ నిధులు వస్తాయి. మళ్లీ కేసీఆర్ ను గెలిపించండి. పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు.